ఫ్రెండ్స్, ఊరి ఎంత అందంగా ఉందో సరే. చల్లటి గాలి, పైన ఎండ. ఇక్కడ అవే బెండపూడి వెళ్ళాం మనం. ఏ రైలు బండి వెళ్తుంది, అది రైలు బండి. చూసారా రైలు బండి ఎలా వెళ్తుందో, అది సింహాద్రి ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఇప్పుడు అటు రైలు బండి, ఇటు హైవే. చూసారా భోగి లాస్ట్ అయిపోయింది చెట్ల వెనకాల. చూడండి పక్కన రోడ్డు పక్కన ట్రైన్ పక్కన లారీలు. చూసారు ఎంత బాగుందో లొకేషను. అక్కడ ఎండ ఉంటే ఇక్కడ నీడ. చూసారా ఫ్లవర్స్. చూడండి కార్ వచ్చింది, అది చూసారా ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. చూసారా మనం ఇప్పుడు బెండపూడి నుంచి వెళ్తున్నాం, తునికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళే రూట్లో హైవే ఉంది, పక్కన రైల్వే గేట్ ఉంది. మనం అవతల దాడదామంటే కార్లు ఇవి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ఈ టైంలో మనం అవతలకి వెళ్ళలేం, కరెక్ట్ కాదు. రెస్ట్ లేకుండా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో లారీ మీది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ జిమ్ చేద్దాం. పువ్వులు హైవే వారిని కూడా అలాంటి చెట్లు వేసారు. చూసారా బాగున్నాయి కదా. మనకు అస్సలు ఇక్కడ హైవే దగ్గర కొంచెం కూడా మనకు ప్లేస్ లేకుండా వచ్చేస్తున్నాయి లారీలు. ఆ ట్రైన్ చూస్తే అటువైపు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అటు హైవే నుంచి ఇటు హైవే నుంచి అసలు మనకి కార్లు ఖాళీ లేదు. అందువల్ల మనం అటు సైడ్ వెళ్ళలేకపోతున్నాం. కొంచెమైనా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆ లైన్కి ఈ లైన్కి ఇంకా అలా వస్తూనే ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు అంతవరకు వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే చూస్తున్న గగ్గలే కాలట్లేం కదా, అదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ ఎలా అడిగి పక్కన హైవే వారిని చూసారు ఫ్రెండ్స్.
అది రైల్వే పట్టాలు ఉన్నాయి సైడు, అది అవతల హైవే, ఇది ఇటు చూసారా. ఏదైనా సరే సౌండ్లు ఒకటి తప్పితే ఒకటి వస్తుంది. మనం ఎంతగా ఆగవో ఇంకా ఆగే టైం కాదు, కానీ ఇంకా అలా వస్తూనే ఉంటాయి. సరే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మనకు అందుబాటులో ఏమీ లేవు, పక్కన ఏదో ఊరుందంతే. కాకపోతే అటు ట్రైన్ పట్టాలకేసి వెళ్తే మనకి ఏమైనా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న షాప్ కూడా లేదు, హోటల్ ఏమీ కూడా లేవు. బెండపూడి దాటేస్తే ఉంటాయి.